హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రైడ్ రైస్‌ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఆలూ ఫ్రైడ్ రైస్‌ని ఇడ్లీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారైతే తప్పకుండా ట్రై చేయండి. నేనిక్కడ 2 ఆలూని పీల్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్‌ని ఇట్లా ఆలూతోన ఒకసారైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. నేను 2 ఆలూని పీల్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటిని ఇట్లా కట్ చేసుకునేసి కొంతసేపు అయితే ఉప్పు నీళ్ళు వేసుకుంటున్నా. ఆలూని డైరెక్ట్గా తిరువాతేసి ఫ్రైడ్ రైస్ చేసుకునే కంటే ఇట్లా డీప్ ఫ్రై చేసి ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆలూ క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇట్లా అన్ని ముక్కలు చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొనేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకునేసి దాంట్లోకి ఉప్పు నీళ్ళు వేసుకున్న ఆలూల్ని దాంట్లోకి వేసుకుంటున్నాను. ఇట్లా ఆలు ముక్కలనంతా ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ ఆలు పీసెస్నంతా ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇవి మళ్ళీ ఫ్రై అవుతాయి కదా, అందుకని ఈ సైజ్ అన్న ఉంటే సరిపోతుంది. మరీ చిన్నవిగా లేదా మరీ పెద్దవిగా ఉంటే బాగుండదు. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక స్పూను కార్న్ఫ్లోర్ కానీ లేదా బియ్యం పిండి కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం కార్న్ఫ్లోర్ అంతా ఈ ఆలూలకి బాగా పట్టించాలి. ఇట్లా అన్నీ బాగా కలుపుకుంటే ఈ ఉప్పు కారాలన్నీ ఈ ఆలూలకి బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆలూల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక్కొక్కటి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే హీట్ చేసి మీడియం ఫ్లేమ్లో తర్వాత నిదానంగా గెంటితోన కలబెట్టాలి. ఇట్లా ఆలు అంతా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. చూడండి, వేసిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇడిచి మనం కలిపెడితే ఈ ఆలులు ఒకదానికొకటి అంటుకోవు. ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఇంకొక ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ క్యారెట్ని పీల్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే వేపుకోవాలి. ఇట్లా వేపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చి ఆలూని పైన పీల్ చేసుకొనేసి తురుముకొని వేసుకుంటున్నాను. ఇది పచ్చి ఆలూనే అండి, ఉడకపెట్టింది ఏం కాదు. ఇట్లా తురుముకొని వేసుకుంటే ఇప్పుడు దీంట్లో ఏగిపోతుంది. ఇట్లా ఆలూని వేసుకోవడం వల్ల మనకి గొజ్జు కూడా బాగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది.
ఈ ఆలూని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే దీన్ని బాగా వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకునేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని మనము ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసి కలుపుకోవాలి. అట్లే రైస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆలూని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇట్లా ఆలూని ఫ్రై చేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఆలూలు మధ్య మధ్యలో క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా ఆలూని వేసుకున్న తర్వాత ఈ రైస్ని అయితే బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొనేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా ఆలూ ఫ్రైడ్ రైస్ అయితే ఇట్లా రెడీ చేసుకోవచ్చు. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్ అయితే లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆలూ అయితే ఇట్లా క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.